అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం మేడారం జాతరలో ఉన్నాం. ఈ మేడారం జాతరలో ఒక్కొక్కటి ఒక్కొక్క విశిష్టత. అంతటా కూడా రంగులో ఇల్లులాగా మొత్తం అంతటా కూడా పండగ వాతావరణం గత 2 నెలల ముందు నుంచే మొదలైనప్పటికీ ఇప్పుడున్నటువంటి యువత కానివ్వండి, ఇప్పుడున్నటువంటి కల్చర్లో అందరూ కూడా పాత సాంప్రదాయాల్ని, పాత పద్ధతులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా గుర్తు చేయడానికి ఇక్కడ వీళ్ళైతే ఒక వినూత్నమైన ఏర్పాటును అయితే చేయడం జరిగింది. వీళ్ళు అసలు ఇది ఎందుకు పెట్టారు, అసలు దీని అర్థం ఏంటి, ఇందులో ఉన్న వాటి గురించి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకుల్ని అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. అంటే ఇప్పుడు ఈ హరితాలో ములుగు హరిత దగ్గర మీరు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇది మీరు సొంతంగా పెట్టారా, గవర్నమెంట్ తరపున? నేను సొంతంగా పెట్టాను మేడం. కలెక్టర్ మేడం గారి సహకారంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. నాది వరంగల్, నా పేరు వింజమూరి జగదీష్ అండి. మేము ఇటువంటి పల్లెటూరు వాతావరణానికి సంబంధించిన యాక్టివిటీస్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మేడారంలో చేయడంలో మా ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే, ఒకప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితం మేడారం ఒక చిన్న గిరిజన గ్రామం. ఆ తర్వాత ఇక్కడ కాంక్రీట్ కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్స్ వచ్చేసి ఆ గిరిజన సంస్కృతి, గిరిజన వాతావరణం కనుమరుగవడం చాలా మనం గమనించవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చిన భక్తులకు కానీ, లేకపోతే ప్రభుత్వ అధికారులకు కానీ, నాయకులకు కానీ, ఎవరికైనా ఆ పల్లె వాతావరణం ఎంతో కొంత మనం వాళ్ళకి చూపించాలన్న ఉద్దేశంతో ఇలాగా న్యాచురల్ ప్రోడక్ట్స్ తోటి, అంటే వెదురుతోటి, తాటాకుతోటి, గడ్డితో, ఇది మన పాతకాలంలో ఈ సిమెంటు వీటితో లేని ఇల్లులు, ఇటుకలతో లేని ఎప్పుడైతే ఉన్నాయో గడ్డి తాటాకులకు సంబంధించి పాత సాంప్రదాయాల్లో ఉన్నటువంటి కట్టుబొట్టు అన్నీ కూడా ఇక్కడ మీరు చూపించడం జరుగుతుంది, అంతేనా? ఇది మా ప్రయత్నం మేడం. ఇక్కడ మీరు ఎటువంటి ప్లాస్టిక్ కానీ ఏది ఏర్పాటు చేయడం జరగలేదు. మొత్తం న్యాచురల్గా వచ్చిన ప్రోడక్ట్స్ తోటి ఈ గుడిసెలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఏర్పాటు చేసి వదిలేయడం కాకుండా వీటిల్లో మనం లోకల్గా ఉండే చేతి వృత్తులు చేసేవారు చేసిన ఆర్ట్ క్రాఫ్ట్స్ కానీ, లేదంటే చేతి క్రాఫ్ట్స్ కానీ ఏదైనా మనం ప్రదర్శన చేస్తే అవి కూడా ప్రజల్లోకి, బాహుళ్యంలోకి వెళ్ళి ఎంతో కొంత ఇవి నచ్చిన వాళ్ళు అవి ఖరీదు చేయడం వల్ల వాళ్ళకి కొంత జీవనోపాధి జరుగుతుందన్నది కూడా మా ఉద్దేశంలో ఒకటి అనమాట. అంటే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడున్న కల్చర్లో ఫోటో ఫ్రేమ్లు, గ్రాఫిక్స్ అన్నీ అయిపోయినాయి, కానీ ఇవన్నీ చేత్తో వేసినాయి కదా. ఇవంతా కూడా ఇప్పుడు మీరు ఓన్లీ ఎగ్జిబిషన్కి పెట్టారా, ఫర్ సేల్ కూడా చేస్తున్నారా? అంటే ప్రస్తుతం ఈ మేడారం జాతరలో ఓన్లీ ఎగ్జిబిషన్ గురించే పెట్టామండి. సేల్ గురించి మనకి పర్మిషన్ అంటే మేము లేట్గా ఏర్పాటు చేయడం వల్ల మనం సేల్కి కౌంటర్ పాసిబిలిటీ అవ్వలేదు. అంటే మాకు ప్రోడక్ట్స్ రెడీగా లేనందులో సేల్కి పెట్టలేకపోయాం మేము. అది ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఒక్కొక్కటి అనమాట. ఇది బుట్ట అనమాట. అంటే పాతకాలంలో ఎవరైతే మనకి గుళ్ళకి చేత్తో అల్లికలతో తీసుకెళ్ళేవారు, లేకపోతే ఇంట్లో షోకేజ్ పెట్టుకోవడానికి కానీ, ఇవి 4 రకాలుగా ఇంట్లో పెట్టుకోవడానికి. అలానే ఈ ఫోటో ఫ్రేమ్స్ చక్కగా చూడవచ్చు. ఇవి చేత్తో వేసినవి అనమాట. అటు ప్రింటింగ్ కానీ లేకపోతే గ్రాఫిక్స్తో తీసినటువంటివి కాదు, ఇవి చేత్తో వేసినటువంటి చాలా చక్కగా, అంటే మన సాంప్రదాయాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఈ బొమ్మను కూడా చూసుకోవచ్చు. అంటే పాతకాలంలో ఏదైతే మనం రోట్లో దంచే వాళ్ళము, అంటే పసుపు కానివ్వండి, బియ్యం, మనకి పిండి కావాలన్నా ఏదైనా సరే అందరూ కూడా రోట్లో దంచుకునే వాళ్ళు. అలా కానీ అటు పూరి గుడిస, ఇటు అమ్మాయిలు, అంటే మనకి అన్నీ, అంటే ఒక్కటి కాదు మొత్తం విలేజ్ అట్మాస్ఫియర్ అంతా కూడా ఇక్కడ వీళ్ళు ఇందులో పెట్టడం జరిగింది. ఇక్కడ మనకి ఏనుగు మీద స్వారీ చేస్తున్నటువంటి బొమ్మను కూడా చూపించడం జరుగుతుంది. ఇలా ప్రతిదీ కూడా వీళ్ళంతా కూడా చేత్తో హ్యాండ్ క్రాఫ్ట్స్ అనమాట. ఇవన్నీ వీళ్ళు ఎవరైతే చేతులతో తయారు చేస్తారో కళాకారులు, వాళ్ళ దగ్గర
నుంచి తీసుకొని ఇవి వీళ్ళు ఇక్కడ ఎగ్జిబిషన్కి అయితే పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి వీళ్ళు ఎగ్జిబిషన్ మాత్రమే పెడుతున్నారు, కానీ వీళ్ళు ఇక్కడ హన్మకొండలో ఉన్నటువంటి హరితాలో వీళ్ళు ఇక్కడ సేలింగ్ పర్పస్లో కూడా పెట్టారు. వాళ్ళే ఇప్పుడు ఇక్కడ ములుగు హరితాలో ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు మన సంస్కృతి సాంప్రదాయాలు పాతకాలంలో ఏవైతే ఉన్నాయో మనం మర్చిపోతున్నామన్న ఇదిలో ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఎగ్జిబిషన్లో గుర్తు చేయడం. ఇక్కడ మన నాగలి పొలంలో దున్నుతున్నట్టు కానివ్వండి, ఎడ్ల బండి మీద మనం వెళ్తున్నట్టు, పంట చేతికి వచ్చిన తర్వాత ఇంటికి తీసుకెళ్తున్నటువంటి మామిడి తోటల్లో మామిడికాయలు కోసినాయి అంటే అక్కడ ఉన్నటువంటి పాతకాలంలో వాళ్ళు మంచినీళ్ళు కుండలో తీసుకురావడం, రోట్లో వేసి దంచడం, చెట్లకు అవి కొయ్యడం, ప్రతిదీ బతుకమ్మను కూడా వీళ్ళు చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మన సాంప్రదాయాలు అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళతో కలిసి బతుకమ్మ వెళ్తుంటారు కదా, అలాంటివన్నీ కూడా. అలానే వీళ్ళు ఏదైతే చేతితో బుట్టలు అల్లేవారో అది ఈ కుండలు చేసేవాళ్ళు, అది కుమ్మరి వాళ్ళ పని. ప్రతిదీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటని కాకుండా ప్రతి రంగానికి సంబంధించి చేయడం జరిగింది. అలానే ఇక్కడ ఇందులో మెయిన్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఏంటంటే మేడారం సమ్మక్క సారలమ్మ 2024ది. వీళ్ళు ఇక్కడ మొత్తం అంటే మేడారానికి సంబంధించి ఏవైతే ఆదివాసీలు ఉంటారో వాళ్ళ పండగ కాబట్టి వాళ్ళు ఎలా అయితే చేసుకుంటూ వచ్చారో వాటికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు ఇలా రౌండింగ్లో ఇట్లా అన్ని ఇవ్వడం అయితే జరిగింది. మధ్యలో సమ్మక్క సారలక్క గద్దెనైతే ఇవ్వడం జరిగింది. అలానే పక్కన వీళ్ళు అటు పక్కన అయితే విలేజ్కి సంబంధించి ఏదైతే మనం ఇంతకుముందు ఈ గ్యాస్ పొయ్యిలు ఇవన్నీ రాకముందు ఏదైతే వీళ్ళు వంటలు ఉండే మనం చేసుకోవడానికి కుండ మట్టిలు కానివ్వండి, కట్టెల పొయ్యి కానివ్వండి, చాటలు ఇవన్నీ కూడా కుండలోనే మంచినీళ్ళు తాగేవారు, కుండలోనే అన్నం కూర ఉండేవాళ్ళు. కట్టెల పొయ్యి మీద ఎలా ఇంత చక్కగా అనమాట వీళ్ళు చిన్న చిన్న వాటిని చాలా చక్కగా ముద్దుగా ఉన్నాయన్నమాట. వీటిని చూస్తుంటే ఇవి మట్టి పాత్రలు. ఈ మట్టితో చేసినటువంటి పాత్రల్ని పొయ్యితో పాటు కట్టెల పొయ్యిని అలానే ఈ కుండల్ని ఆ చాటలు తర్వాత వండిన తర్వాత ఉంచుకునేవి, అలానే పప్పు దినుసులు ఉంచుకునేవి, టీ తాగేవి. ఈ టీకి ఇప్పుడు మనకి ప్లాస్కోలు వచ్చినాయి, కానీ గతంలో ఇట్లా ఉండే కుండల్ని ఇలా ఏదైతే తీసుకునేవాళ్ళో అలాంటి కుండలన్నిటినీ కూడా వీళ్ళు ఏమేమైతే ఉన్నాయో అన్నీ ఒక్కటని కాదు ప్రతిదీ అంటే మనం పాలు తోడేసుకున్న తర్వాత ఉట్టి మీద పెట్టుకుంటాం కదా, అది కూడా వీళ్ళు ఇక్కడ అన్నీ ప్రతిదీ కూడా మన విలేజ్ అంటే ఏదైతే పల్లెటూర్లు సాంప్రదాయాలు కట్టుబొట్టు అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ అన్నీ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు చాట కూడా ఉంచడం జరిగింది. అసలు ఇక దీని మనం చూసుకుంటే పాతకాలంలో ఉన్నటువంటి అన్నీ కూడా చాలా చక్కగా వీళ్ళైతే ఉంచడం జరిగింది. లాస్ట్ అండ్ ఫైనల్గా మా టీవీ ప్రేక్షకులకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక మోడల్ వంటగదికి సంబంధించి ఇందులో 2-3 ప్రత్యేకతలు ఉన్నాయి. ఎన్నో ఏళ్ల క్రితం ఆ రోజుల్లో ఉండే సాంప్రదాయాలకు సంబంధించి ఇక్కడ ఒక విశేషం ఉంది, అది నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఒకటి చూపించి చెప్తాను. దీన్ని నాగులకుండ అంటారండి. దీని మీద నాగుల పాముని ఉంచుతారు. ఇది అమ్మవారు అనమాట. ఎవరైనా మనకి ఆ రోజుల్లో మసూచి అటువంటి చర్మవ్యాధులు వచ్చినప్పుడు దీంట్లో వాళ్ళు అమ్మవారికి మీది కట్టి బియ్యం వేసి ఈ పైన ఉన్న కన్నాల దాంట్లో దీపం పెట్టి ఆ చర్మవ్యాధి తగ్గిన తర్వాత దీన్ని ఆ గ్రామంలో ఉండే గ్రామదేవతకి ఆ గుడికి తీసుకెళ్ళి అక్కడ సమర్పిస్తారనమాట. ఇది ఆనాటి సాంప్రదాయం. అది ఈ రోజుల్లో ఎవరికి తెలియదు అన్న ఉద్దేశంతో ఎవరికి తెలియదు దీని గురించి, అది వాళ్ళు ఇప్పుడు ఉండే తరాలకి తెలియాలన్న ఉద్దేశంలో దీన్ని ప్రదర్శనకి ఉంచడం జరిగింది. ఇప్పుడు ప్రదర్శన చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారా? అమ్మవారికి సంబంధించి బంగారం ఏదైతే అంటారో బెల్లాన్ని కూడా ఇక్కడ మీరు ఉంచడం జరిగింది కదా. అమ్మవారి కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ అమ్మవారికి మనం సమర్పించే బంగారాన్ని ఒక ఉదాహరణ కింద కూడా ప్రదర్శనలో ఏర్పాటు చేయడం. ఇంకోటి మీరు దీంట్లో కూడా ఒక చిన్న విషయం ఉంది మేడం. ఇది చిన్న గురిగా మనకి ఈ రోజుల్లో నిప్పులు వచ్చి మిల్క్ ఫీడింగ్ బాటిల్స్ వచ్చాయి. ఆ రోజుల్లో మిల్క్ ఫీడింగ్ బాటిల్స్ లేవు కాబట్టి దీంట్లో పాలు పోసి పిల్లలకి దీని ద్వారా తాగించేవారు. ఇది ఆనాటి పరిస్థితుల్లో ఉండే వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సులువైన విధానం. అంటే పిల్లలకి ఎలాంటి హానికరం లేకుండా మంచి ఆరోగ్యంగా ఉండేది అప్పట్లో. ఇది అలాగే ఉట్టి ఉంటుంది మేడం. ఈ ఉట్టి కూడా ఆ రోజుల్లో చాలా ప్రాసెస్. పాలు తోడేసిన తర్వాత వెన్న వస్తే ఆ వెన్న కృష్ణుడు దొంగతనం చేయడం అట్లాంటివన్నీ చాలా ఉన్నాయి ఉట్టికి స్టోరీలు. ఇప్పటికీ కూడా చాలా మంది పల్లెటూరులో ఉన్నాయి కదా ఇవి. అవును మేడం. అది ఇంకోటి కిందన ఉంటే కనుక ఆ రోజుల్లో క్రిమికీటకాదులు ఎక్కువ ఉండేవి కాబట్టి దానికి కొంచెం ఎత్తులో ఉండడం వల్ల ఆ క్రిమికీటకాదుల వల్ల కూడా ఆ తినే ఆహారానికి భద్రత సేఫ్టీ ఉంటుందన్న ఉద్దేశంలో ఆ రోజుల్లో ఈ సాంప్రదాయం ఈ విధానము కొనసాగుతూ ఉండేది. ఈరోజు మేము ఇంత కాన్సెప్ట్ చేయడానికి నాతో పాటుగా మా టీం సభ్యులు కూడా ఉన్నారు. సూర్యకిరణ్ అని మిత్రుడు,
తన తోడ్పాటు నాకు ఎంతో ఉంది. మేమిద్దరం కలవడం వల్ల, మా టీం అందరం కలవడం వల్ల మేము ఇది చేయగలిగాము. మీలాంటి మీడియా మిత్రులు కూడా మాలాంటి చిన్న చిన్న కార్యక్రమాలను మీరు ఎంకరేజ్ చేస్తే మేము దీన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళగలుగుతాము. మీ అందరికీ, మీ మీడియా సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా RTV వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదా, ఏదైతే ఇప్పుడు కల్చర్లో అదర్ కల్చర్లో పడి అందరూ సాంప్రదాయాలను మర్చిపోతున్న వేళ మన కట్టు బొట్టు పల్లెటూరులో ఉండేటువంటి వంటకాలు కానీ, మనం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏదైతే పనులు అన్నీ ఉంటాయి దానికి సంబంధించి ఉన్నటువంటి సాంప్రదాయాలన్నింటినీ కూడా చాలా చక్కగా చూపించడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా అందరూ మర్చిపోతున్నారు, అందరికీ తెలిసేలాగా చేయడమే ఈ ఎగ్జిబిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ RTV O2 స్టూడియో. దేశాభివృద్ధిని ప్రగతి పథంపై పరుగులు పెట్టిస్తూ విశ్వంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అనుక్షణం పరితపిస్తూ 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప యాత్ర మీ ముందుకొస్తోంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకు భైన్సా, తాండూరు, భువనగిరి, మక్తల్ నుంచి యాత్రలు ప్రారంభం. రండి, తరలిరండి. వికసిత్ భారత్ సంకల్ప సాకారంలో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచుదాం. మళ్లీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.